హాయ్ అండి, వెల్కమ్ టు దొడ్డాస్ కిచెన్. ఈరోజు మనం దొడ్డాస్ కిచెన్లో గోంగూర రోటి పచ్చడి చేసుకుంటున్నామండి. అది కూడా ఆంధ్రా స్టైల్లో చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చండి. దానికోసం నేను ఒక 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. అవి శుభ్రంగా కడిగేసేసి వాటర్ అంతా ఇడిలిపోయే వరకు కూడా స్ట్రైనర్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. తరువాత ఒక కళాయి తీసుకుని ఒక 1/2 కేజీ ఎండుమిరపకాయలు ఇరుచుకుని అందులో వేసేసుకోవాలండి. 2 కట్టల గోంగూరకి ఒక 1/2 కేజీ ఎండుమిరపకాయలు పడతాయండి. కొంచెం పచ్చడి టేస్టీగా అలాగే నిల్వ ఉండాలి అంటే మనం కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కారంగా లేకపోతే పచ్చడి తొందరగా పాడైపోతుంది, టేస్టీగా కూడా ఉండదండి. ఇది పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. ఇలా ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేయగానే ఆయిల్ వేసేయకూడదండి. కొంచెం సేపు డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్, అలాగే తర్వాత ఎండుమిరపకాయ విత్తనాలు కూడా మొత్తం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకుని చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల మిరపకాయ లోపల వరకు ఏగి పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలా చక్కగా వేపేసుకొని వీటిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే కళాయిలో మనం శుభ్రం చేసుకున్నటువంటి గోంగూరను కూడా పెట్టేసుకోవాలి. గోంగూర ఒక్కసారే పట్టకపోతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు వడిలిన తర్వాత మళ్ళీ మిగిలిన గోంగూర కూడా పెట్టేసుకోండి. ఇలా గోంగూర మొత్తం పెట్టేసుకొని సిమ్లోనే చక్కగా వేపుకోవాలి. ఇందులో మనం శుభ్రం చేసుకున్నాం కాబట్టి వాటర్లో గుంజుకున్నాం కాబట్టి చక్కగా ఇందులో కొంచెం వాటర్ వస్తాయండి. అవన్నీ చక్కగా ఎగిరిపోవాలి, ఆయిల్ బయటికి రావాలి, అలా వేపుకోవాలండి. ఇలా చక్కగా వేపుకున్న తర్వాత గోంగూరను కూడా పక్కన స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది మనం చేసుకుంటుంది ఇప్పుడు రోటి పచ్చడి కాబట్టి రోలు తీసేసుకోవాలి. ఇది చిన్న రోలు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే కొన్నిగా వేసుకుని దంచుకుంటున్నానండి. ఫస్ట్ కొన్ని ఎండుమిరపకాయలు అలాగే ఒక స్పూను కళ్ళుప్పు వేసుకోవాలండి. కళ్ళుప్పు వేసుకుంటే ఎండుమిరపకాయలు రోట్లో త్వరగా నలిగిపోతాయి, అలాగే పచ్చడి కూడా నిలువ ఉంటుంది సాల్ట్ కన్నా కూడా. ఇలా చక్కగా కళ్ళుప్పు వేసేసుకొని దంచుకోవాలండి. చక్కగా ఇలా మెత్తగా అయిపోయే వరకు దంచుకోవాలి. రోట్లో దంచుతున్నాం కాబట్టి ఇత్తనాలన్నీ కూడా నలిగిపోవచ్చు. ఇలా కొంచెం అలా మంచిగా దంచేసుకోవాలండి. దంచుకున్న తర్వాత మిగిలిన కారం కూడా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఇంకొంచెం ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా మెత్తగా కారం నలిగిపోయిన తర్వాత ఈ కారాన్ని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇలా కారం మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇప్పుడు మనం గోంగూర వేసుకోవాలండి. గోంగూర మనకి ఆకులుగానే ఉంటుంది, బాగా దంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గోంగూర కొంచెం ఆకులుగా ఉంటేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ గోంగూర పుల్ల గోంగూర కాబట్టి పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది, కొంచెం పుల్లగా ఉంటుంది. ఇలా కొంచెంగా గోంగూర వేసుకొని గోంగూర కొంచెం సేపు ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత మరలా అందులోకి కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకుంటూ గోంగూర మొత్తం కారంలో కలిసిపోయేలాగా దంచుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇలా మొత్తం కారాన్ని గోంగూరని కూడా కలిపేసుకుని దంచుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 స్పూన్స్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని వీటిని కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. బాగా మెత్తగా దంచుకోకూడదు, ఎందుకంటే వెల్లుల్లి రేకులు జీలకర్ర పచ్చట్లో తగులుతూ ఉంటేనే బాగా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. ఇలా కచ్చాపచ్చాగా దంచేసుకుని ఈ మిగతా గోంగూర పచ్చడిని కూడా కొంచెం ఇందులో వేసేసుకొని ఈ మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా దంచుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని దీన్ని మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలండి పచ్చడిని. ఈ పోపులోనే పచ్చడి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఆయిల్ లేకపోతే పచ్చడి నిల్వ ఉండదు. ఆయిల్ పైకి రావాలి. ఇలా చక్కగా ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేసేసుకొని అందులోకి 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం నూరుకున్నటువంటి పచ్చడిని కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఒక్క చుక్క కూడా వాటర్ వాడలేదండి కాబట్టి పచ్చడి కొంచెం గట్టిగానే ఉంటుంది. ఆయిల్లో బాగా మిక్స్ చేసేసుకోవాలి, అప్పుడు కొంచెం లూజ్ వస్తుంది. ఇలా చక్కగా మొత్తం ఆయిల్ అంతా కూడా పచ్చడికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, గోంగూర రోటి పచ్చడి
ఆంధ్ర స్టైల్లో రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు నా వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దొడ్డాస్ కిచెన్. థ్యాంక్ యూ.